హాయ్ ఫ్రెండ్స్, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెంగా ఒక రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాం. నార్మల్గా మనం ఎప్పుడు ఇంట్లో ఆనియన్ పకోడీ వేస్తూ ఉంటాం కదా, ఎప్పుడు ఆనియన్ పకోడీ బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి మీరు సాబ్దన పకోడీ ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో టీ తాగుకుంటూ ఈ పకోడీని తినచ్చు, లేదంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకు కూడా ఈజీగా చేసేయచ్చు. చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఎలా తయారు చేయాలనేది వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. నేనైతే ఇక్కడ ఒక బౌల్లో ఒక కప్పు వరకు నార్మల్ వరలక్ష్మి సాబ్దాన తీసుకున్నాను. ఇందులో పెద్దవి చిన్నవి ఉంటాయి. నేను మీడియం సైజులో సాబ్దానాన్ని తీసుకొని వాటర్ పోసేసి చక్కగా సాబ్దానాన్ని అయితే కడగాలి. ఆ తర్వాత టీ తాగే గ్లాసు అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసుకొని 2 గంటల వరకు చక్కగా నానబెట్టుకోవాలి. 2 గంటలు అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా నానిపోతాయి. అంతకంటే ఎక్కువైనా పర్లేదు, కానీ మినిమం అయితే 2 గంటలు అయితే సరిపోతాయి. మనం ఇప్పుడు క్యాప్ తీసేస్తే సాబ్దాన్ అనేటివి మంచిగా నాని లావుగా ఉబ్బుతాయి, పొడి పొడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం 1 కప్పు సాబ్దానకి ఇక్కడ 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా జీలకర్ర, సన్న కట్ చేసిన ఆనియన్స్, అలాగే సన్న కట్ చేసిన హాఫ్ కప్పు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్సీ అంతా కలుపుకోవాలి. మనం ఫస్ట్ అయితే ఇందులో వాటర్ అయితే పోయొద్దు. ఇందులో ఆనియన్స్ తడిగా ఉంటాయి అండ్ సాబ్దాన వాటర్లో నానింది కాబట్టి ఫస్ట్ వాటర్ పోయకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు పొడి పొడిగా అనిపిస్తేనే జస్ట్ స్పూన్ తోటి 2-3 ఆర్ 4 స్పూన్స్ అయితే వాటర్ పోసుకోండి, అంతకంటే ఎక్కువగా పోసుకోవద్దు. నేను ఇక్కడ ఒక 3 స్పూన్ల వరకు వాటర్ పోసేసాను. ఈ 3 స్పూన్ల వాటర్ తోటి చక్కగా మొత్తం పిండి కలిసేలా చక్కగా గట్టిగా కలుపుకోవాలి. ఇది మనం పకోడీ కాబట్టి లూజుగా ఉండదు. గట్టిగా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఇక వాటర్ అయితే అసలే పడవు. మనం గట్టి పకోడీ కాబట్టి ఈ విధంగానే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా పోసేస్తే లూజ్ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంత పిండికి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఎంత టైట్గా ఉంటే పకోడీ అంత బాగుంటుంది, అంత క్రిస్పీగా, అంత క్రంచీగా వస్తాయి. అసలు వాటర్ తక్కువగా పడతాయి. వాటర్ వేస్తే అది అసలే ఎక్కువగా పోయొద్దు. ఈ విధంగా చిన్న చిన్న బజ్జీలుగా వేసుకోవడానికి చేతికి అతుక్కోకుండా టైట్గా కలుపుకొని ఇప్పుడు మనం ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిలో మంచిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము చిన్న చిన్న పకోడీలాగా, బజ్జీలాగా వేసేసుకోవడమే. మీకు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా, చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా ఇలా పకోడీలు వేసేసుకోవడమే. ఈ పకోడీలు వేసినప్పుడు నూనె చాలా వేడిగా ఉండాలి. మనం వేసినప్పుడు మంట సిమ్లో ఉండాలి, వేసిన తర్వాత మంట హైలో ఉండాలి. అంతేనండి. ముందు వైపు వెనుక వైపు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ మనం సాబ్దానా పకోడీని చక్కగా వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత కలర్ మారిన తర్వాత మనం ఇలా ఆయిల్లోకి వెళ్ళి స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. మనం కలుపుకున్న పిండి మొత్తం ఇలాగే ప్రతిదీ బ్యాచ్ల ప్రకారం అలాగే మనం పకోడీలన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఈ కలర్లో వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసేసుకొని వాటిని ఫస్ట్ న్యూస్ పేపర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే అవి తీసేసాను కదా, మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. మీరు వీటినే వడల్లాగా వేసుకుంటే సాబ్దానా వడలు అయితే వచ్చేస్తాయి. ఇలా మనం పకోడీలాగా వేసుకోవచ్చు, రౌండ్గా వడల్లాగంటే వడల్లాగా కూడా వేసేసుకోవచ్చు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, మనం అలాగే తినేయచ్చు. దీనికి ఏ చట్నీ కూడా అవసరం లేదు. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం వేయగానే జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. ఎందుకంటే అలాగే తీసామనుకో కడాయికి అతుక్కొని పోతాయి కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి ఇప్పుడు మనం రివర్స్లో వేసేసుకోవాలి. ముందు వైపు వెనుక వైపు మరీ మాడకుండా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సాబ్దానా పకోడీ అయితే రెడీ. మీరు తప్పకుండా ఈ పకోడీని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఆనియన్ పకోడీ బోరు కొడితే పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈ విధంగా ట్రై చేయండి. లేదంటే ఈవినింగ్ టైంలో టీ తాగుకుంటూ ఏదైనా స్నాక్స్ అయితే మనం తింటాం కదా, అప్పుడు సాబ్దానా పకోడీ ట్రై చేయండి. లేదంటే ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు
వాళ్ళకు స్పెషల్గా చేసి పెట్టాలనుకుంటే కూడా ఈ సాబ్దాన పకోడీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.